ఈరోజు నాకు షాపింగ్, అందుకని నా బాధ నాది. 8 వరకే మేము ఉంటాము, కొంటారు. పాపం అసలు అమ్మకి తెలియదు అసలు షాప్. ఈ రోజు ఓన్లీ నా గురించి వెళ్తున్నాము. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి అండ్ తిన్ను మా మమ్మీ. సంజన ఏమో ఇంటర్న్షిప్లో ఉంది. ఈరోజు అయితే బయట స్టార్ట్ చేసాం ఇంట్రో. నన్ను ఇంట్లో ఉన్నదాన్ని బయట తీసుకొచ్చింది అనమాట. బయట బాగుంది, బయట తీద్దాం రమ్మంటుంది. ఓపెనింగ్ ఇది బాక్స్ వచ్చింది ఇందాక, నేను తెచ్చి లోపల పెట్టాను. బుడ్డి ఎంత బాగున్నా కూడా కొంచెం వేడిగానే ఉంది బుడ్డి. నువ్వు మరి అట్లా బయట కూర్చోబెట్టి కూడా బాక్స్ లోపల చేపించక్కర్లేదు నా చేత. మా బయట ఇంత ముందల లాస్ట్ మంత్ అంత వేడిగా ఉందో గుర్తుందా అసలు? ఇప్పుడే వచ్చింది. మెయిల్లో కూడా మెయిల్ చెక్ చేయలేదు కదా నేను, 2 days అయినట్టుంది కదా. ఇదేమో కరెక్ట్. ఇదే ఇది ఇక్కడ డ్రాప్ చేశారు, మమ్మీ లోపలికి తీసుకుని మళ్ళీ బయటికి తెచ్చాను. ఓపెన్ చేద్దామనింది యాక్చువల్గా. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము, ఎస్, అందుకని ఈ లోపలే ఓపెన్ చేసేస్తే మళ్ళీ వచ్చి నాకు చేద్దాం ఉంటుంది. ఇంకా అది అవ్వదు నాన్న, వచ్చిన తర్వాత ఏమవ్వదు. సో ఎప్పుడైనా ప్యాకేజింగ్ అంటే ఈ మధ్య డిలే చేసాం, కానీ యూజువల్లీ అయితే వెంటనే ఓపెన్ చేసేస్తాం. మాకు జాగ్రత్తగానే తీసాము బుడ్డి, పైనే ఉన్నట్టుంది కాబట్టి. పైనే ఉంది, అయితే బాక్స్ పెట్టారు. కొంతమంది అయితే ఏం పెట్టారు ప్రొటెక్షన్, అప్పుడు స్కేరీగా అనిపించింది. బాగానే తెలివిగా పెట్టారు, పైన ఒక టేప్ వేసారు. సో ఇదైతే ఇండియా నుంచి వచ్చింది అనమాట, అందుకనే ఇంత సెక్యూర్గా తీసేయచ్చు బుడ్డి. జస్ట్ ప్రొటెక్షన్ బ్యాగ్. అండ్ మా పైన కొంచెం చెమట్లుగానే వస్తున్నాయి. వస్తుందా? పర్లేదేమా, ప్యాకెట్ వచ్చింది. నువ్వు ఆ హ్యాపీనెస్ అన్నీ మర్చిపోతావు, నాకు నిజంగా తెలుసు. నాది ఒకటేలే, నేనే అంత హ్యాపీనెస్ ఫీల్ అవ్వను. మీ అయ్యి నీది పైనే ఉంచుకొని నీ శారీ ఆల్రెడీ వచ్చింది, మమ్మీ శారీ వచ్చి అది చూపించా అనుకుంటా అన్బాక్సింగ్, కానీ ఇంకా కట్టుకోలేదు. ఇంకా కట్టుకోవాలా. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, వర్క్ మొత్తం చాలా డిఫరెంట్గా యూనిక్గా బాగుంది. బ్యాక్ కూడా వీనెక్ పెట్టారు, బ్యాక్ కూడా బాగుంది. బ్యాక్ ఫ్రంట్ కూడా వీనే పెట్టారు కదా. ఫ్రంట్ కూడా వీనే ఉన్నట్టుంది. ఇది మొత్తం హ్యాండ్ వర్కే, మొత్తం హ్యాండ్ వర్క్ అండ్ దాని మధ్యలో మిర్రర్ వర్క్ లాగా చేసింది. అండ్ డోరీస్ కూడా ఇట్లా పెట్టారా సింపుల్గా. ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి. కరెక్ట్, ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి. యాక్చువల్గా ఆ శారీకి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, దానికి చాలా హెవీ డోరీస్ అన్నీ ఉన్నాయి. ఇది ఇంకా రెండో బ్లౌజ్ అనమాట. సరే, ఫస్ట్ దాని బదులు బాక్స్ పక్కన పెట్టి ఇక్కడ పెడితే బెటర్ కదా, మనకు అప్పుడు కవర్లో పెట్టుకోవడానికి బాక్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసేయాలి 8 లోపల. టైం ఏమో ఇప్పుడు 4 అయింది. 8 లోపల వచ్చేయాలా? పొద్దున్నుంచి వెళ్ళొద్దాం అనుకున్నాం కదా. ఈరోజు 8 లోపల నేను రాక్కర్లేదు. ఎందుకు బుడ్డి 9కి వాళ్ళు క్లోజ్ చేస్తారు, అవి మాల్స్ ఉంచరు. మీరు అప్పుడు 8 వరకే కొంటారు ఏదైనా. ఈరోజు నాకు షాపింగ్, అందుకని నా బాధ నాది. 8 వరకే మేము ఉంటాము, కొంటారు. పాపం అసలు అమ్మకి తెలియదు అసలు షాప్. ఈ రోజు ఓన్లీ నా గురించి వెళ్తున్నాము. అవును, కానీ ఎప్పుడు మనం షాప్ క్లోజింగ్ అప్పుడు. నేను ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కొని. ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్, లేకపోతే ఏదన్నా ఇండియాని అయితే ఇండియా నుంచి కదా, ఎలాగో ఇట్లా మాట్లాడుకొని తెప్పించుకుంటాం కదా. ఇప్పుడు షాప్కి వెళ్ళి నా కోసం కొనుక్కోవాలి. ఇప్పుడు వెళ్ళొస్తాను. అసలు ఏమీ అసలు పాపం షాప్ చూడండి సాయి. ముందు ఓపెన్ చేస్తా, అది ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ చేస్తా, అంత అవుతుంది అంత వస్తుంది. డిఫరెంట్ కదా, ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయడం కష్టం. ఈ కలర్ చాలా బాగుంది. అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇవి అసలు మేము చూడలేదు, కాకపోతే తను మాకు చెప్పింది అనమాట, చాలా బాగా వచ్చినాయి గీత గారు అని చెప్తా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఈ అవుట్ఫిట్స్ అన్నీ లైక్ అది అన్ని లేబుల్ ఏసకి నుంచి కదా, లేబుల్ ఏసకి. ఇదంతా బాగుంది. ఇది మొత్తం కూడా రెడీమేడ్ కాదు, అంటే ఫ్యాబ్రిక్ దీని ఏదో అంటారు కదా నాన్న, లేసు, షాంట్లీ లేసు. దీనిపైన అంతా కొంచెం కొంచెం హ్యాండ్ వర్క్ చేశారు. ఏది కూడా మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట, ఇది మొత్తం చేశారు. మొత్తం ఇది హ్యాండ్ వర్క్ అండ్ అని వెనకాల పర్ల్ బటన్స్ పెట్టారు. వీళ్ళు అన్ని డిజైనర్ అవుట్ఫిట్స్ కదా, మా రీసెలర్స్ లాగా మనకు అన్ని చోట్ల దొరకవు. చాలా యూనిక్ కొన్ని ఇట్లా బ్రాండ్ దగ్గర. పాపం నాకు ఇది పంపిద్దామని తను వితిన్ 2 daysలో రెడీ చేసింది, ఈవెంట్ కోసం పంపించాలి అని. ఎంత బాగుంది అసలు, కలర్ కూడా చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ
యాపిల్ గ్రీన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ అదే అవును. లైట్. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో. ఇంకా షిప్పింగ్ లో కొంచెం నలిపోయింది కానీ స్టీమ్ చేసేసుకుంటే కింద ఇలా రఫుల్స్ కూడా చిన్న చిన్న రఫుల్స్ పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడేమో స్లీవ్లెస్. ఎస్, అది అట్లానే నేను ప్రతి అవుట్ఫిట్ కూడా చాలా ప్లాన్ చేసేసి, అవును, అంటే చాలా ప్లాన్డ్ గా చేస్తుంది అనమాట. ప్లాన్ అంటే ప్రైస్ కూడా లైక్ వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి చాలా లైక్ రీజనబుల్. ఇదిగోండి, ఇది మొత్తం అంతా బీడ్స్ తోటి హ్యాండ్ వర్క్ చేయించాను. వీళ్ళు చాలా బాగా మంచి క్వాలిటీ ఇస్తారు కదమ్మా. అవును, ఈ కలరు చూశాను బుడ్డి, నేను ఫోటోనా వీడియో కాల్లోనే చూశాను. రెండు బాగున్నాయి. అది అప్పుడు అది అవుతుంది అని ఇచ్చేసాను. ఇది కూడా ఓపెన్ చేసేదా? ఓకే, సేమ్ మోడల్, కలర్ అసలు ఈ కలర్ ఉంది బుడ్డి. నేను ఎప్పుడు చాలా చిన్నపిల్ల, అప్పుడు చాలా చిన్నపిల్ల ఏం కాదులే, అదే ఇంటర్ అట్లా ఉంటాం కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 11th 12th గ్రేడ్స్ లో సేమ్ కలర్ పంజాబ్ డ్రెస్ కొనుక్కున్నా. ఎంత బాగా గుర్తుందో, మా నాయనమ్మ నేను వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నాకు ఇలాంటి కలర్స్ ఎందుకో చాలా నచ్చుతాయి. నాకు ఎక్కువ డార్క్ షేడ్స్ ఇష్టము, పేస్టల్ అనుకుంటా కానీ ఎక్కువ నాకు డార్కే నచ్చుతాయి బేసిక్ గా, కొన్ని తప్పితే. ఇదేమో పైనుంచి రఫుల్స్ బుడ్డి, దీనికి కూడా ఇట్లా వెనకాల ట్రై చేసుకోవడానికి ఇట్లా ఇచ్చారు. అదొక స్టైల్, ఇదొక స్టైల్ కదా. అదే కలర్ ఉంది బుడ్డి. ఓ కరెక్టే, కానీ బాగుంది కలర్, రోజ్ లాగే ఉంది. ఇవి ఎంత బాగున్నాయో అసలు, జస్ట్ ఐడియా మెటీరియల్ అంతే. మెటీరియల్ సూపర్ గా ఉంది, బాగుంది. వీళ్ళు చాలా మంచి క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మనం ఎట్లా ఇన్వెషన్ చేసుకుంటామో అలా చేస్తారు అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇది తెలుసా ఆంటీ, యాక్చువల్గా 2 daysలో 1 day 2 days అంతే. అసలు నేను జస్ట్ మాట్లాడుకుంటా ఇలా ఒక ఈవెంట్ వస్తుంది అన్నట్టు మాట్లాడుకున్నాము. నాకు చెప్పలేదు అనమాట, తను సర్ప్రైజ్ గా పంపించాలి అని చెప్పేసి విత్ ఇన్ 2 days లో రెడీ చేయించారు. వెంటనే డై పంపించేసి. అసలు 2 days లో అది మొత్తం అసలు. ఇంకో థింగ్ ఏంటంటే తిను లైనింగ్స్ చాలా మంచిగా వాడుతుంది. అసలు ఎక్కడా కూడా ఇంత కూడా గుచ్చుకోవు చిన్నపిల్లలకు కూడా. అంటే ఇదేదో చెప్పాలని కాదు, మేము చూస్తున్నాం కాబట్టి. ఈవెన్ లైక్ ఫ్యాబ్రిక్స్ ఆల్రెడీ ఇది 3rd outfit 4th outfit, ఇవి 4 or 5th వీళ్ళు చేయటం సంజనా సాహితి వాళ్ళవి చాలా బాగుంటున్నాయి. తనకి అయితే స్టిచ్చింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ పాప మనకి ఏదైనా కొంచెం తేడా ఉంది అని చెప్పినా నాకు మళ్ళీ తను మొత్తం కొత్త బ్లౌజ్ కూడా పంపించేశారు. అవును, జస్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్, నేను బ్యాక్ నెక్ పెట్టమన్నాను, వాళ్ళు కటింగ్ అప్పుడు మాస్టర్ తొందరగా చేయాలి అని అడావుడిలో ఫ్రంట్ నెక్ పెట్టారంట. ఇంకా పాపం తను ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక బ్లౌజ్, అందుకే సేమ్ బ్లౌజ్ వచ్చింది. మళ్ళీ వద్దు మీకు బ్యాక్ నెక్ అంటే ఇష్టం కదా అని మళ్ళీ మొత్తం అంతా బ్యాక్ ఓపెన్ నెక్ పెట్టి మళ్ళీ పంపించారు ఆ శారీకి. ఇది బుట్టి, ఇది ఓపెన్ చేస్తాను నెక్స్ట్. ఇది మొత్తం ఒకే అవుట్ఫిట్ నానా. ఇది మొత్తం నేను ఎందుకంటే ఇలా పెట్టింది, అలాగూ స్టీమ్ చేయాలి చెప్పాను కదా, ఇప్పుడు నాకు షాపింగ్ చేసుకోవాలి. మమ్మీ షాపింగ్ మట్టికి మాకు అవుట్ఫిట్లు వచ్చింది. నువ్వు లేసి నిలబడి చూపించాలేమో ఇది కనిపించాలని. ఇదైతే కొంచెం నలిగిపోకుండా ఫోల్డ్ చేస్తే బెటర్ ఏమో నాన్న, బాగుంది. మళ్ళీ మొత్తం స్టీమ్ చేయకుండా. ఎంత బాగుంది, మై కలర్ కూడా చాలా చాలా బాగుంది. బబుల్ గమ్ పింక్, దాంట్లోనే లైట్ షేడ్. యా, చాలా బాగుంది. కిందేమో మొత్తం బెనారస్, మొత్తం హ్యాండ్ మేడ్, అంటే మొత్తము హ్యాండ్ వర్కే. ఇది మొత్తం గోటాపత్తి వర్క్ చేశారు. గోటాపత్తి, ఇది మొత్తం బెనారస్. సేమ్ ఫ్యాబ్రిక్ నీకు పైన ఉంది చూడు, తెలుస్తుంది ఇది అసలు ప్యూర్ బెనారస్. లైనింగ్స్ కూడా వాడిన లైనింగ్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు, నాకు వచ్చిన ఫ్యాబ్రిక్స్ లో అయితే లేదు. చాలా బాగుంది, లైనింగ్స్ బాగున్నాయి. అసలు ఈవెన్ క్యాన్ కూడా అసలు గుచ్చుకోదు. చాలా చూడాలి. మళ్ళీ దాని లోపల ఇంకో లైనింగ్, లైక్ చాలా బాగా అన్ని స్మాల్ డీటెయిల్స్. వీళ్ళ దగ్గర స్టిచ్ చేసే వాళ్ళు కూడా కొంచెం మంచి వీళ్ళు ఉన్నారంట బుడ్డి, డిజైనర్ స్టిచ్చింగ్ మాస్టర్స్ ఉంటారు. వీళ్ళు లైక్ డిజైనర్స్ కదా, సో వాళ్ళ అవుట్ఫిట్స్ ఎక్కడ దొరకవు. మాస్టర్ బుడ్డి కలర్ భలే ఉంది బుడ్డి, కలర్ కదా చెప్తానే ఉన్నారు అసలు ఆ కలర్ బాగా వచ్చింది, చాలా బాగుంది కలర్, బాగా వచ్చింది. నాకు చాలా నచ్చింది, నా ఫేవరెట్. ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంది. అదే సాహితికి చిన్నప్పటి నుంచి సాఫ్ట్ గా ఉన్నాయే ఎక్కువ ఇష్టం పాపం. ఇంకా ఆప్షన్ లాగా వేసుకుంటుంది అప్పుడప్పుడు, కానీ తినకి తగినట్టుగా. నా బర్త్డే అప్పుడు కూడా లేబుల్ వేసాకి నేను చేసుకున్న అవుట్ఫిట్ అన్నమాట. అది కూడా అంత వర్క్ ఉన్నా కూడా చాలా సాఫ్ట్. అసలు అదైతే ఇట్లా పొట్టు ఇద్దరు మెత్తగా ఉన్నాయి. నీదైతే మరీ ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్. సో ఇది టాప్ ఏమో ఇలా ఇచ్చారు అనమాట. ఇది స్టైల్ ఏమంటారు బుడ్డి, నాకు పేరు నీకు తెలుసా? నాకు కింద స్కర్ట్ ఇలా పట్టుకో, అది పైకి పట్టుకోవాలి. ఇలా అన్నమాట. ఎంత బాగుందో బుడ్డి, చాలా చాలా బాగుంది. ఇది ప్యూర్ బెనారస్ ఫ్యాబ్రిక్, అంటే మన మామూలుగా దొరికే బెనారస్ ఫ్యాబ్రిక్ కాదు ఇది.
ప్యూర్ అసలు మీకు తెలిసిపోయిద్ది ఒకసారి ఇట్లా ప్యూర్కి కొంచెం సెమీకి డిఫరెన్స్ మీరు ఒకసారి కనుక్కుంటే చాలా వెంటనే తెలిసిపోయింది, చూస్తేనే తెలుస్తుంది. అవును. దాని తర్వాత లైనింగ్స్ కూడా నేను ఇందాక చెప్పినట్టు అస్సలు గుచ్చుకోదు. ఈ ఫ్యాబ్రిక్ నుంచి పైన వేస్తారు యూజువల్ గా చాలా మంది, కానీ ఎంత బాగా అసలు ఎంత బాగా చేశారు, బాగుంది. ఈవెన్ నెక్ కూడా చాలా neat గా చాలా బాగుంది. దీనికి దుపట్టా కూడా ఉంది. దుపట్టా కూడా అసలు ఎంత బాగుంది మా చెప్పారు బుడ్డి, నాకు బాగా వచ్చింది సాహితీ అవుట్ఫిట్, నాకు అవ్వలే నచ్చిందని చెప్తానే ఉన్నారు. ఈ కలర్ కూడా అసలు. దాని తర్వాత ఇదిగో ఇది బార్డర్, బార్డర్ కూడా సేమ్ నీకు లెహంగా వేసినట్టు. లెహంగా బార్డరు, దుపట్టా బార్డరు సేమ్ మెటీరియల్ యాజ్ టాప్. బాగుంది రా బుడ్డి బంగారం, చాలా బాగుంది. ఇప్పుడు అసలు పండగల టైం కదా మా వెడ్డింగ్స్, పండగలు, ఈవెంట్స్, వీళ్ళ దగ్గర అయితే చాలా నిజంగా డిజైనర్ అవుట్ఫిట్స్ కావాలనుకుంటే డెఫినెట్ గా చెక్అవుట్ చేయొచ్చు. వీళ్ళ పేజ్ అయితే వీళ్ళ హ్యాండ్ వర్క్ నుంచి మీరు చూస్తున్నారు కదా ఆ బ్లౌజెస్, దాని తర్వాత జెన్యూన్ గా చెప్తున్నారు ఏదైనా మీకు ఇంత ప్రైస్ రేంజ్ లో ఎలా చేయొచ్చు. లేకపోతే యూజువల్ గా తనైతే హై ఎండ్ ఫ్యాబ్రిక్సే వాడుతుంది, అది మట్టి కొంచెం మనం అంటే చూసుకోవాలి, డెఫినెట్ గా హై ఎండ్ ఉంటాయి. కానీ మనం పెట్టిన ప్రైస్ కి అది చాలా వర్త్ కాదు బుడ్డి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఇంత బడ్జెట్ పెట్టుకొని వెళ్తే ఆ బడ్జెట్ లో ఎలా వస్తుంది అని సజెస్ట్ చేస్తారు కదా, అది ఇంపార్టెంట్ కదా. నీకు ఫ్యాబ్రిక్ బాగా కావాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంది బుడ్డి. మనం ఇట్లా అది కూడా టఫ్ కదా మా, ఇట్లా ఒక బడ్జెట్ వెళ్ళి ఎవరైనా చేయగలుగుతారు ఆ బడ్జెట్ లో, కానీ మనం అడిగే బడ్జెట్ లో బెస్ట్ అవుట్ఫిట్స్ ఎవరు ప్రొవైడ్ చేయగలుగుతారు, అది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళల్లో ఒక డిజైనర్ అయితే డెఫినెట్గా వీళ్ళు లేబుల్ వేసాకి అయితే చాలా ఇది నీకు అసలు బాగుంది బుడ్డి. ఇది యాక్చువల్ సంజనాది. నేను అసలు ఇది కలర్ కూడా జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ చూశాను, ఇంకా సాహితీ దన్న నాకు పిక్ పెట్టారు కానీ అప్పటికి అయిపోయింది. ఇది ఇక్కడ పెట్టాలంటే నాకు భయం వేస్తుంది, అవుట్డోర్ చేస్తాను ఇటీ బుడ్డి. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుంది అండ్ ఈ అవుట్ఫిట్ కూడా నాకు చాలా నచ్చింది. సో నేను లోపల పెడతాను, అవుట్డోర్ చేస్తాను, నీట్గా ఉన్నాయిలే, నేను లోపల పెట్టేసి. ఓ ఇది కూడా అసలు ఎంత బాగుంది మా. సంజనాది కూడా సేమ్ నాన్న, ఇద్దరిది ఫ్యాబ్రిక్ అంతా సేమ్, ప్యాటర్న్ డిఫరెంట్. ఫ్యాబ్రిక్స్ మటుకి లైక్ ఈ ప్యూర్ బనారస్ కాబట్టి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది. ఇది కూడా కలర్ చాలా బాగుంది. ఇది ఇప్పుడు రస్టిక్ ఆరెంజ్ అని వస్తున్నాయి కదా ఆ కలర్, అంటే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ కలర్. అవును చాలా బాగుంది, నా ఫేవరెట్ రస్టిక్ ఆరెంజ్. ఇది చూడు. ఓ ఈ దుపట్టా ఎంత బాగుంది, కలర్ కానీ ఫ్యాబ్రిక్. వావ్ అసలు కలర్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా సాఫ్ట్ గా ఎంత బాగుంది. ఇది కూడా బార్డర్ చూడు, లేస్ ఇది ఎలా ఉందో అసలు, బార్డర్ చాలా డిఫరెంట్ ఉంది. ఓ ఇది కూడా బాటమ్ కూడా చాలా సంజనాది బాగుంది. ఇది టిష్యూ చాలా బాగుంది చూడు, ఇలా షరారా ప్యాంట్ కానీ ఇక్కడ వచ్చేసరికి అంబ్రిల్లా లాగా పెట్టారు. చాలా ఇలాగ చాలా తక్కువ ఉంటాయి కదా, ఇక్కడ అంబ్రిల్లా లాగా పెట్టేసి మొత్తం టిష్యూ ఉంది, చాలా బాగుంది. లేస్ ఇచ్చారు, ఇంకా లైనింగ్స్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. కలర్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి మా, అంటే పింక్ రెడ్ అనుకోవచ్చు కానీ అసలు చాలా డిఫరెంట్ షేడ్స్, చాలా బాగుంది. నీకు యాక్చువల్గా నా ఫేవరెట్ కలర్స్, ఈవెన్ నా శారీస్ ఏదైనా ఎక్కువ పింక్స్ లో ఉంటాయి, పింక్ రెడ్, అదే రెడ్లు పింకుల్లోనే అదే ఫ్యామిలీలో ఉంటాయి. నాకు అందుకే మీకు కూడా ఎక్కువ అయ్యే కొంటాను, నేను కూడా అయ్యే కొంటా, ఎక్కువ అయ్యే కొంటా. చాలా బాగున్నాయి, బాగుంది రెండు. ఇది కలర్ చూడు పైన పెట్టుకో, అదే అసలు చూడు అసలు ఎంత బాగుందో, రెండు బాగున్నాయి. ఓకే ఇప్పుడు చాలా పండుగలు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా అయ్యి అట్లా మేము స్టైల్ లాస్ట్ మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీళ్ళైతే ఒక హైదరాబాద్ బేస్డ్ బ్రాండ్ అనమాట, బట్ వాళ్ళు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు. నైస్, చాలా బాగున్నాయి మా. తను బాగా ఓన్గా డిజైన్ చేయించేసి మంచి మాస్టర్స్ బాగున్నారు బుడ్డి తన దగ్గర, బాగా నీట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ మంచిగా వాడుతున్నారు, డిజైన్ బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సరే ఇదిగో నీది ఇది హ్యాపీనా? యా నాకు చాలా నచ్చినాయి, చాలా బాగుంది. ఇది ఇప్పుడు గోటాపత్తి ట్రెండ్ కదా ఎక్కువ, అది అలా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇదేంది బుడ్డి ఫ్యాబ్రిక్ అసలు అంత తిక్కుంది చూడు, ఇది చాలా తిక్కుంది అసలు ఎంత బాగుంది. నాకు ఫ్యాబ్రిక్ పేరు తెలియదు ఇదైతే, లేకపోతే చెప్పేదాన్ని. బనారస్ పట్ట ఇవి ఇంకా సూపర్ ఉన్నాయి, ఇవి కూడా బనారస్ అన్ని బాగున్నాయి, అన్నిటికి దేని దానికి. ఇవేమో బుడ్డి జస్ట్ అట్లా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు క్యాజువల్. ఇది మట్టికి ఏదో కొంచెం షిఫాన్ కాదు, ఇది షిఫాన్లు జార్జెట్స్, అంటే జార్జెట్లోనే కొంచెం మార్బుల్ జార్జెట్ అలా అప్పుడు వచ్చాయి, మార్బుల్ జార్జెట్ ఏదో అట్లా ఉంది, కొంచెం క్రష్ లాగా ఉంది, అట్లా బాగుంది. క్రష్ అంటే ఇది స్టీమ్ చేసాలకి అవ్వదేమో, అట్లానే ఉంటుంది, ఏం పోదు అది.
ఇది భలే ఉందిరా బుడ్డి బుడ్డ ఫ్రిల్స్ పెట్టారు. అవును, చిన్న సో ఇలా వచ్చింది అనమాట అవుట్ఫిట్. యాపిల్ గ్రీను, ఒకటేమో గ్రీన్ యాపిల్, ఒక రెడ్ యాపిల్ లాగా కరెక్ట్, ఒకటి రెడ్ యాపిల్ ఒకటి గ్రీన్ యాపిల్. ఇదిగో బుడ్డి ఇది బ్యాక్ నెక్. అసలు అదంతా అది బ్యాక్ అయినా వేసుకోవచ్చు, ఫ్రంట్ అయినా. అవును చెప్పారు కరెక్ట్, ఎలా అయినా వేసుకోవచ్చు, టూ సైడ్స్ అని. అండ్ ఇది అసలు దేనిపైన వేసుకోవచ్చు కదా. సో ఇట్లా వచ్చింది అనమాట. వెనకాలేమో ఇట్లా కనిపించింది. ఎస్పెషలీ లైక్ వెనకాల బోలాగా కూడా ట్రై చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్తో ఇంకా బాగుంటుంది అప్పుడు. అంటే కొంచెం ఇలా కుడుతున్నారేమో కానీ ఈ పైదైతే రాదు, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అది ఇప్పుడు ఈ బాక్స్ లో కాకుండా బుడ్డి ఇట్లానే లోపల పెట్టేసుకో. అలాగూ శుక్రవారం వస్తుంది కదా, మరి ఫ్రైడే రోజుకి సంజన అయితే అప్పుడు అక్కడే ఉంటుంది కదా, చూద్దాం అట్లా ప్లాన్ చేద్దాం. సంజన ఇంకా తన ఇంటర్న్షిప్ లోనే ఉంది, సో అట్లా ప్లాన్. ఇది సంజనాది కలర్ బాగుంది, సంజనాది కూడా బాగుంది. అది సంజనాది. ఈ అవుట్ఫిట్ రెడ్, ఆ అవుట్ఫిట్ రెడ్ దాంట్లో. ఓకే గాట్ ఇట్. ఇది సంజనాకే బుడ్డి, నాకు గుర్తుంది. బాగుంది, మా రెండు కలర్స్ చాలా బాగున్నాయి. సేమ్ మోడల్, రెండు సేమ్ ప్యాటర్న్. ఇదో ఇక్కడ కూడా సేమ్ చూడు. అవును, మొత్తం సేమ్, కాకపోతే కలర్ వేరు. ఎగ్జాక్ట్ నాతో మాట్లాడి నాకు చెప్పకుండా సర్ప్రైజ్ లాగా పంపించాలని వెంటనే డై చేయించేసారంట, డైయింగ్కి పంపించేసి. చాలా బాగున్నాయమ్మా. సో నేను చెప్పినట్టయితే వీళ్ళ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు కూడా కావాలనుకుంటే ఏ అకేషన్కైనా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా వీళ్ళు మేక్ చేస్తారనమాట. సో మీ ఫ్యామిలీ మొత్తం ఏజ్ వాళ్ళకి అంటుంది కదా, ఇది నాది బ్లౌజ్ కూడా వాళ్ళు శారీ కట్టుకున్నప్పుడు చూపిస్తాను. ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, రెండు చూపిస్తాను, ఏం డిఫరెన్స్ అయ్యింది కూడా చూపిస్తాను. సేమ్ శారీ, ఇదే కలర్ శారీ ఉంది. అవును, సో మమ్మీ శారీ కూడా, దాని తాతయ్య ఇట్లాంటి డ్రెస్సెస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఎవరికైనా వాళ్ళు కేటర్ చేస్తారు. సో మీకు ఈవెన్ ఫుల్ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కావాలనుకున్నా కూడా వాళ్ళు చెక్అవుట్. అది ఫ్యామిలీ అందరికి చేస్తున్నారు కదా. దాని తర్వాత ఇది ఫ్యాబ్రిక్ ట్విల్ సిల్క్ చెప్పినట్టున్నారు బుడ్డి. ఇది ట్విల్ సిల్క్ మరి ప్యూర్ కాదనుకుంటా. అదర్ 2 బ్లౌజెస్ వచ్చినాయి. ఈ వర్క్ కూడా అసలు అంత ఇంట్రికెట్గా అంత డిఫరెంట్గా ఉంది. సేమ్ ఉంది బార్డర్ కూడా, మొత్తం హ్యాండ్ వర్క్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ లాగా ఉన్నాయి. వీళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు కూడా ఎంటైర్ ఫ్యామిలీకి కావాలనుకున్నా కూడా, లేకపోతే ఎవరికి కావాలనుకున్నా కూడా వాళ్ళు డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మేము తొందరగా బయలుదేరి నేను షాపింగ్ చేసుకోవాలి ఇంకా. సో ఇప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేసాము. అంత కొంచెం వెనకాల తీసుకొని రావాలి సంజన. హియర్ ఫర్ నౌ. మళ్ళీ వెనకాలకి వెళ్ళని పిన్నిసులు పెట్టాలి. సరే ఫస్ట్ ఇది వైట్ పెడతాం ఫ్లవర్స్. సో ఇది ఒక బ్యాక్ డ్రాప్ క్లాత్ ఉంది, దీనికి ఫ్లవర్స్ అవి పెడతాం అనుకుంటున్నాం. ఈ ఫ్లవర్స్ లాస్ట్లో పెడతాం, ఫస్ట్ వైట్ కావాలి కదా. కింద ఉన్నాయి లైట్స్ని కొన్ని వాటికే బాగుంటాయి, మా సీ త్రూ బ్యాక్ డ్రాప్స్కి బాగుంటాయి. ఈ బ్యాక్ డ్రాప్ పైన లైట్లు ఎట్లా కనిపిస్తాయి ఇమాజిన్ చేసుకో. సో మమ్మీ ఏమో ఈ కర్రీస్ అన్నీ చేసింది ఆల్రెడీ, మేము ఆ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసాం కదా. సో ఇక్కడైతే పొటాటో ఫ్రై అండ్ వంకాయ క్యాష్యూ కర్రీ. ఏం రాస్తా అంటే ఇది పెద్ద ట్రేస్లో ఉన్నాయి, ఈ హాఫ్ ట్రేస్కి మార్చాం. ఎందుకంటే పెద్ద ట్రే ఇట్లా సగం ఫిల్ చేసే బదులు హాఫ్ ట్రే ఫుల్గా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం. ఓకే, ఇక్కడైతే ఒక బ్యాగ్లో ఉన్నాయి, సంజన ఇక్కడ పెట్టింది. ఈ ఉన్నాయి కదా ఫ్లవర్స్, ఇవన్నీ మేము ఇక్కడ పైన పెడతాము. అక్కడ మాకు పైన హుక్స్ అయి ఉన్నాయి, ఒకసారి పెట్టామన్నమాట. సో అట్లా పైన నుంచి కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మిగతా ఏమో ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఈ కొన్ని స్టఫ్ మేము లాస్ట్ టైం చేసాము కదా మనము ఉగాది అప్పుడు ఇక్కడ విండోకి పెట్టాము. బట్ ఈసారి విండోకి కాకుండా ఇక్కడ బ్యాక్ డ్రాప్కి పెడుతున్నాం. ఉన్న థింగ్స్ అటు ఇటు రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది డెకరేషన్ ఏదైనా ఐటమ్స్. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా తెచ్చుకోవాలేమో డెకరేషన్ స్టఫ్. ఏంది బుడ్డి ఏదో అంటున్నావు? ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మిగతా కావాలి, ఇంకొన్ని డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకుందాము అంటున్నాం. ఏమొద్దు, అయితే తెచ్చిన కాడి నుంచి నీకు సర్దుకోవటము, ఇంట్లో పెట్టుకోవటం ఎంత వర్క్ అవుతుంది. ఇప్పుడు సేమ్ థింగ్స్ సేమ్ ఎందుకు నాన్న, రకరకాల ఉన్నాయే, నువ్వు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. బాగానే వాడేమ్మా, లాస్ట్ 3 years నుంచి అయ్యే. ఇంకా ఏమన్నా కావాలనుకో, గెట్ టుగెదర్లు కాదు నాన్న. నీకు ఎక్కడ కూడా అమెజాన్లో ఎన్ని దొరుకుతున్నాయి అసలు, చూద్దాం. మమ్మీ బాధ ఏంటంటే ఇండియా నుంచి అప్పుడు మనం ఇవి తెచ్చుకోలేమని, తన క్లోత్స్ శారీలు తెచ్చుకోలేమని ఫీల్ అవుతుంది. ఇది తెస్తే డెకరేషన్ ఐటమ్స్ అంతేనామా? అవును, వాటికే చాలా 2-3 అయిపోతాయి సూట్ కేసులు. అన్ని అవసరం లేదు బుద్ధి. చూద్దాం, నీకు ఎప్పుడు సేమ్ పెడతా ఉంటాయి అంటే బాగానే వాడాం కదా అని. చూద్దాం అప్పుడు సంగతి. ఇంకొన్ని కలెక్షన్లు యాడ్ చేసుకుంటే అప్పుడు ఇంకా డిఫరెంట్గా ఉంటుంది.
ఇప్పుడు ఏంది దాల్ నన్ను 2 ట్రేల్లోకి తీయమంటారా లేకపోతే ఒక ట్రేలో పెద్ద ట్రేలో వేసేసేదా? దాలా ఒక పెద్ద ట్రేలో వేసే. అదే బెటర్ కదా. ఇవి అయితే నీకు పప్పు ఆల్మోస్ట్ ఫుల్ ట్రే వచ్చేసిద్ది. పెద్ద బీరకాయ కూర అంత ఉంటుంది. నువ్వు పాస్తా చేసుకున్నాం రోజ్మెరీ ఉంది ఫ్రెష్ది, సన్ డ్రై టమాటోస్, రోజ్ అన్నీ ఉన్నాయి పెద్ద. సంజన థింక్ చేస్తున్నాను డెకరేషన్ ఎట్లా చేయాలని. ఇప్పుడు ఇంకా ఏమన్నా ఉన్నాయా ఐటమ్స్ పెట్టాయి? చాలానే ఉన్నాయి, అన్నీ వద్దన్నారుగా మీరు. నా ఉద్దేశం అవి ఉన్నాయి చూడు, అవి ఇట్లా పైనుంచి ఇట్లా హ్యాంగ్ చేయటం పెట్టచ్చు. ఆ పింకీ దాని తర్వాత ఈ ప్యారెట్స్ అట్లాంటివి మధ్య మధ్యలో కూర్చోచ్చు. కూర్చేసి ఈ వైట్ ఫ్లవర్లు ఉన్నాయి కదా, ఈ మనము ఇట్లా సైడ్కి పెట్టేస్తే కవర్ అయిపోయింది. ఇంకా ఆలోచిస్తుంది సంజన. Put these wherever the green thing is, ఓకే. and then those two on the middle, like outer two edges. బయట స్టవ్ కూడా లోపలికి రావాలేమో, రెయిన్ పడిద్ది అంటున్నారు ఈవినింగ్. ఏందమ్మా పప్పు దాంట్లో వేసేస్తున్నావు ఏంది డైరెక్ట్? పెద్ద ట్రే ఉంది కదా, ఆ వంకాయ కూర దాంట్లో తీసా చూడు, ఆ ట్రేలోనే పప్పు వేసేస్తున్నా. పప్పుకి ఎలాగో పెద్ద ట్రే కావాలి. ఆ పప్పు కావాలి, టమాటో పప్పు. 5 cups చేశాను, 4.5 to 5 cups అవుతుంది. చాలా అవ్వింది, థిక్గా కూడా ఉన్నట్టుంది. మళ్ళీ తర్వాత కావాలేమో వాటరు కొంచెం హాట్ వాటర్ వేయాలి బుడ్డి. బీరకాయ కూరలో వేయాలి, దీంట్లో వేయాల్సి వస్తుంది. బేసిక్లీ ఏంటంటే ఈ 4 ఉన్నాయి కదా, వీటికి ఇట్లా చిన్న హుక్స్ ఉన్నాయి ఇటు సైడు. చిన్న ఇట్లా ఇండియాలో బ్లౌజెస్కి పెట్టే హుక్స్ బేసిక్లీ అది దీనికి పెట్టుంచారు. ఇక్కడ సంజన పెట్టింది కదా సేఫ్టీ పిన్స్ ఒక్కొక్క దగ్గర, వాటిలో ఇట్లా పెడితే అయిపోయింది. ఇవి యాక్చువల్లీ బాగుంటాయి, ఈకో ఫ్రెండ్లీ. ఇప్పుడు 2 years అయింది అనుకుంటా. 2 years అవ్వలేదు మాకు. అయింది 2 years కంటే ఎక్కువ. 2 or 3 2 years అయితే అయింది నాకు కూడా గుర్తు. ఇది యాక్చువల్లీ ఒక కిట్ లాగా, కానీ అది ఎలా వచ్చింది ఆలోచిస్తున్నా. అవి కూడా వాడు అవి కిట్ లాగా ఇచ్చారు మొత్తము, బ్యాక్ టాప్ సెట్ లాగా. ఏదో థీమ్ ఉంది మర్చిపోయా. చాలా వచ్చినాయి బుడ్డి అవన్నీ. ఈ బ్యాక్ డ్రాప్ కాకుండా ఎల్లో బ్యాక్ డ్రాపుల్లా, ఆ ఎల్లో బ్యాక్ డ్రాప్తో వచ్చినాయి. దీనికి కూడా వచ్చినాయి మా 2. దీనికి కూడా వచ్చినాయి. సరే ఏయో అయితే ఉండాలి, అది ఇట్లా గుచ్చేయి. పర్లేదు ప్రస్తుతానికి చూద్దాము, అంటే అది అట్లా సెట్ లాగా పెట్టేసుకోవచ్చు, ఎక్కువ ఆలోచించక్కర్లా అని. కానీ చూద్దాం, ఎందుకంటే మనకి బ్యాక్ డ్రాప్ ఎక్కువ ఇట్లా మరీ ఎక్కువ అవసరం లేదు కదా. మళ్ళీ దేవుడు ముందల టేబుల్ అన్నీ కూడా వేస్తాం కదా డాడీ. అవును, మధ్యలో అప్పుడు వినాయకుడు బొమ్మ పెట్టండి. లాస్ట్ టైం కూడా సేమ్ అదే. సేమ్ అదేనా? వద్దులే ఈసారి నీకు. లాస్ట్ టైం లోటస్ పెట్టి వినాయకుని పెట్టాను సంజన, కింద లోటస్ పెట్టి పైన వినాయకుని పెట్టా. ఎల్లో బ్యాక్ డ్రాప్ కదా, మరి ఈసారి కలర్ వేరు కదా నాన్న. లేకపోతే బ్రౌన్ కలర్ పైన పెట్టండి ఒక సైడ్. అట్లా ఆక్వర్డ్గా ఉండదు. ఇంకేమన్నా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ ఈ పెట్టేసి ఆ ఫ్లవర్లు పెట్టి ప్యారెట్లు మధ్య మధ్యలో పెడితే అయిపోయింది అనుకుంటా. ఇదిగా బుడ్డి తాలింపు అయిపోయింది. మీకు తినాలనిపించినా తినచ్చు, చాలానే ఉంది పప్పు. అది ఒక చపాతీ వెయిట్ చేస్తే దగ్గర పెడతాను. నేను వెయిట్ చేస్తాను. ఓకే, ఈరోజు యాక్చువల్ గురు పౌర్ణమి అనమాట. కొత్తిమీర కూడా వేసి పెట్టాను. ఈ రోజు రేపు 2 రోజులా. ఇక్కడ కొంతమంది రేపు చేస్తున్నారు, కొంతమంది ఈ రోజు అంటున్నారు. ఇంకా మనకి ఈ రోజే కుదురుతుంది, సంజనాన్ని పిక్ చేసుకోవటం అన్నీ ఉన్నాయి కదా. ఎందుకంటే ఈ రోజు పూజ పెట్టుకోనంటే అంత ఇబ్బంది అయ్యి. ఈ రోజు అవ్వదు, మా సండేనే పూజ పెట్టుకో. ఫ్రైడే సంజన వచ్చేటప్పుడు ఫ్రైడే నైట్ అయిపోద్ది కదా. అవును, అదే అసలు ఇప్పుడు వర్కింగ్ డేస్లో ఇవన్నీ చేయాలన్నా కుదరదు, ఎప్పుడైనా వీకెండ్స్లోనే కుదురుతుంది. అందుకైనా ఆ వీకెండ్స్లో సంజనాన్ని పిక్ చేసుకొని వచ్చేళ్ళకి సరిపోతుంది ఎనర్జీ. బుడ్డి ఇదిగో చూడు, బాగుంది కదా. ఏది పెద్ద కొత్తిమీర అన్నీ వేసేసా చూడండి, బాగుందా సంజన? హ్యాపీగా దేవుడికి పెడతాను, తర్వాత తినండి. ఇది అది ట్రే ఒకసారి కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే వీటి కింద వాటర్ వేయటానికి కావాలి కదా, వాటికైనా వాడుకోవచ్చు. కింద వాటర్ వేసేసి ఇంకొక ట్రే పెడతారు కదా. ఈరోజు కర్రీస్ చేసి స్వీట్ చేయాలేమో ఈవినింగ్. స్వీట్ చెయ్యను, మేము ఆ రోజు వీడియోలో చూపించాం కదా, అట్లానే చేస్తాం. మ్యాంగో పల్ప్ వేసి కలిపి పెట్టేసి, ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో అవన్నీ పెట్టాలంటే అలాగూ పట్టవు. అది రేపు మళ్ళీ ఎక్స్ట్రా కలుపుకుంటే ఈజీగా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ వంకాయలు అన్నీ తీసేసాం కదా, ఇంకా ఫ్రూట్సే ఉన్నాయి ఫ్రిడ్జ్లో. అవును,
అది ఈకో ఫ్రెండ్లీ అని చెప్పారు కదా. నువ్వు నా మాట వింటే నా ఉద్దేశం ఒక సూట్ కేస్ అడిగే ఇచ్చేద్దాం, కొన్ని డెకరేషన్ స్టఫ్ అయినా తెచ్చుకోవచ్చు. అన్నీ తెచ్చుకోకుండా ఎక్కువ అన్నీ కాదు, కొన్ని తెచ్చుకోండి. క్లాత్లు కాకుండా ఇట్లా యాక్సెసరీస్ తెచ్చాం అనుకో, మన దగ్గర క్లాత్స్ చాలా ఉన్నాయి అసలు. అవును, ఎందుకంటే ఎక్కువ తెచ్చుకున్న అవి కూడా సేమ్ ప్రాబ్లం, మళ్ళీ 2 సార్లు పెట్టేసి మళ్ళీ డెకరేషన్ స్టఫ్ లేదు అనుకుంటారు. కాదు, ఇప్పుడు ఈ బాగానే వాడాం కదా. అట్లా అవ్వకుండా ఈ ట్రే తర్వాత క్లీన్ చేస్తాలేరా బుడ్డి. నేను చపాతీ వేడి చేసేది అయితే సరే, ఈ వేడి అవుతుంది. రైస్ పౌడర్లా కానీ రైస్ ఉంది, రైస్ ఇప్పుడు ఫ్రెష్ కాదు కాబట్టి. దేవుడికి చపాతీ పెట్టు, లేకపోతే రైస్ పెట్టమంటే కొంచెం పెడతా మీకు కూడా. ఎంతసేపు సంజన ఒకసారి చూడనా? సంజన నువ్వు అన్నం తింటావా చపాతీ తింటావా ఎట్లాగా? దాన్ని బట్టి నేను రోటీ తింటా, నువ్వే ఏదైనా పర్లేదు కదా. అట్టయితే అన్నం ఉంది, ఎవరికి అందరి తలా కొంచెం తిన, చాలానే ఉందిలే. సరే అయితే చపాతీ వేడి చేస్తున్నా బుడ్డి. నాకు 2 చాలు. 20 చాలేదా అది నీకు? నిజమే అనుకుంటారు అందరు చూసేవాళ్ళు. బుడ్డి డాడీ మాకంటే తక్కువ తింటారు. అందరికన్నా తక్కువ తినేది మీ డాడీనే ఇంట్లో. అవును, ఇంతకుముందు నేను తక్కువ తినేదాన్ని అని ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు అది ట్రూ అవ్వాలా. డాడీనే తక్కువ తింటారు మాకంటే. ఫ్రిడ్జ్ని రెడీ చేస్తున్నా బుడ్డి మీకు. ఇది వైట్ కూడా తీసేస్తే ఈ వైట్ అసెంబుల్ చేయాలి కదా, 2 లాగా పెట్టాలి. హైట్ సరిపోవు. ఇవి ఉన్నాయి చూడండి గార్లెండ్, ఇది మేము పైనుంచి కిందకి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి పెట్టాలి. సో ఏం చేయాలంటే 2 కలిపి పెట్టాలన్నమాట, లేకపోతే ఇట్స్ 2 షార్ట్ అవుతాయి. సో సంజన అయితే ఇప్పుడు అన్ని పడుతుంది అనమాట, అండ్ నేనేమో రోటీ ఇక్కడ ఫ్రై చేస్తున్నా. సో ఆ హుక్స్ యాక్చువల్లీ మేము అది డిసెంబర్ టైంలో ఒకసారి పెట్టాము, లైట్స్ అవి పెట్టడానికి హుక్స్ పెట్టాము. అవును, అప్పటి నుంచి అవి అట్లానే ఉన్నాయి. అంటే ఇంకా థీమ్ కావాలని అట్లానే ఉంచేసాము, ఇట్లా ఎప్పుడైనా పూజలు వాటికి పెట్టచ్చు డెకరేషన్ లాగానే. ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ లైక్ ఆల్ గ్లాడీ అనమాట. చిన్నవి మేము దేవుడికి అట్లా యూజ్ చేస్తాము. సో ఒక దాంట్లో రోటీ పెట్టి ఒక దాంట్లో కర్రీ పెడతాము, పప్పు దాంట్లో వంకాయ కూర ఫ్రిడ్జ్లో పెట్టేశారా? సరే పప్పే పెడతాను, ఇంకా పప్పే పెడతామా ఇంకేంటి. ఇవి అంత అతుక్కొని పోతున్నాయి వెంటనే. మనం తెచ్చుకోవడం అవ్వింది కదా, నెయ్యి తాలింపేసామా. సరే ఈ 2 పెట్టేసి వస్తాయి. వంకాయ కూర అనుకున్నాను కానీ అది ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఏం చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ రూమ్లో ఇప్పుడు డైనింగ్ టేబుల్ వచ్చింది, ఎందుకంటే డెకరేషన్ మేము అక్కడ చేస్తున్నాం కదా. అబ్బో ఏంది అంత వస్తుంది, ఈ అనవసరం అని అదే ప్రాబ్లం. నేను అందుకే బుడ్డి ఎక్కువ వద్దంటుంది. నువ్వు ఈ వేస్ట్ మేము ఇవి కావాలని తెచ్చుకోవాలి, అవి ఉన్నాయి చూడు పేపర్ అట్లాంటివి తెచ్చుకోవాలి. ఈ వేస్ట్ మళ్ళీ అది పైన అంతా పడుతుంది. అదే క్లీనింగ్ పెద్ద ప్రాబ్లం ఏముంది అనిపిస్తుంది, కానీ డెకరేషన్లు చూడండి వస్తానే. అటని దేవుడికి ఎప్పుడో చేసుకునేది, చేసుకోకుండా ఎందుకు చేసుకోవాలి? డెకరేషన్ చేస్తేనే నీకు చూడటానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంది నాన్న, చాలా రోజులు అయింది కదా పెట్టి, కానీ కొంచెం అయిపోయిన ఒక వారం రోజుల్లో తీసేద్దాం. మరి ఎక్కువ రోజులు పెడితే వాటి మీద ఇది పోతుంది, ఏంది చాలా రోజులు అయింది అని. ఇంకా ఇది కూడా ఏం చేద్దాం అంటే అవి ఉన్నాయి కదా వైట్ అడ్జ్లో పెట్టి అంత ప్యారెట్స్ ప్లేస్ చేయాలి దానిపైన. సరే తినే సైజ్ చేద్దామా? ఏంది బుడ్డి అది నీకు అవ్వాలా, టైం పడుతుంది. ఈ లోపల మీకు కావాల్సిన వరకు అవి తీసుకోండి. వైట్ కొన్నే కనిపించింది, ఇంకా ఉండాలి. వైట్ అటు సైడ్ వరకే సరిపోతాయి. సరే ఫస్ట్ ఈ పెట్టేద్దాం, వైట్ ఉన్నాయి, ఇదంతా మళ్ళీ తెస్తాం ఉండుంటాయి అక్కడ. ఏం చేసాం అయ్యా, పెడదాం ఇంట్లో ఇంకొన్ని చోట్ల. రేపు ఐ థింక్ మనం యూజువలీ చేస్తాం చూసాను ఐలాండ్ ఇదంతా ఈ టేబుల్. ఏం చేశానంటే 2 ఉన్నాయి కదా, అవి మిక్స్ చేసి ఇట్లా కలిపి పెట్టామన్నమాట, ఎందుకంటే లెంగ్త్ సరిపోదని. ఒకటి ఇంకా కావాలి సంజన, అట్లీస్ట్ 2 ఈచ్ సైడ్ 5 కావాలనుకుంటా. పింకీ ఎండ్లో పెడతామా లేకపోతే మధ్యలో పెట్టచ్చు. 6 ఉన్నాయి అనుకో, 3 పెట్టి మధ్యలో పెట్టి, 5 ఉన్నాయి 3 పెట్టి మధ్యలో పెట్టి 2 పెడతాం ఎండ్లో. సరే వైట్ ఫ్లవర్స్ ఎత్తుకొస్తానైతే. డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా బయట గరాజ్లో పెడతాం కదా, డైనింగ్ టేబుల్. ఏందన్నా చపాతీలు అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు వచ్చి తింటమే. అది అయిపోతే రండి. ఏంది బుడ్డి ఒక ముద్ద పెట్టాలా? అయ్యావు కారంగా ఉంది. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మ్యాంగో లీవ్స్ ఉన్నాయి కదా, అవి హ్యాంగ్ చేస్తున్నాం. ఇట్లా చేసి నెక్స్ట్ ఏం చేయాలి సంజన? వైట్ ఉన్నాయి,
బ్యాక్ డ్రాప్ వరకు అయిపోయింది. మీరు ఒకసారి ఆ ఫ్లవర్స్ ఏమన్నా కావాల్సినవి తీసుకొని లేకపోతే మిగతా నేను వ్యాక్యూమ్ ఓ పెట్టాను. అవి పెట్టావు ప్యారెట్స్. ఇది దూరం నుంచి చాలా బాగుంది. బాగుందమ్మా. చాలా బాగుంది. ట్రెడిషనల్గా ఉంది కదా, మామిడి ఆకులు కట్టినట్టుంది పైన కదా. ఓకే, బయటి పెడతామా? బయటి అటాచ్ చేయాలి. అటు సైడ్ ఎన్ని ఉన్నాయి? సో ఈ 2, 3 వస్తాయి. అప్పుడు ఈ వైట్ ఫ్లవర్స్ ఎందుకు పెడుతున్నా అంటే అది ఎండ్లో అటాచ్ అవి ఉన్నాయి కదా, అదే ఎండ్లో అది గ్యాప్ ఉంది కదా, అది కనిపించకుండా. ఏముందిలే అనిపిస్తుంది డెకరేషన్. ఏముంది, చిన్న లైన్సే కదా పెట్టిందని. చూడు ఎంత పని అవుతుందో. ముందు ఇవన్నీ తీసి క్లీన్ చేసుకునేందుకు సగం పని అయింది. ఓ మర్చిపోయా, అవి చాలా ఉన్నాయి. పింకీ అయ్యి తర్వాత చెరీ బ్లాసమ్స్ లాగా ఇంకొక వెరైటీ కూడా ఏదో ఉన్నాయి చూడు, సన్ఫ్లవర్స్. సన్ఫ్లవర్స్ కొన్నాం. బయటి బాగున్నాయి మన పోయినసారి. వైట్ కాదు, లైలే అవి వద్దంటే. సిల్కీ బాగున్నాయి. ఇటీ నాన్న, ఏంటిది? ఇది పెద్ద ఆదాయమైన పనులు ఇవన్నీ, క్లీనింగులు. ఏం డెకరేషన్ ఏందో బుడ్డి. అయితే అది కూడా అవసరం లేదు ఇంక మీకు పిల్లలు. ఏంటిది? ఇంకొకటి ఇలాంటిది, అది కూడా లోపల పెట్టేస్తా. మీకు వద్దన్నవన్నీ లోపలికి వెళ్తే క్లీన్ చేస్తాను ఇక్కడ, అప్పుడు వ్యాక్యూమ్ చేస్తా. ఆగు, నేను తప్పు చేశానే. నేను ఆ పైన చేయలేదు, అటు మధ్యలో చేసా, మర్చిపోయి. పర్లేదా? మళ్ళీ చేయాలా? ఇంకొంచెం పైకి వెళ్ళాలి కదా డాడీ, కింద కనాలి మళ్ళీ. ఇద్దరం చేయాలి. ఏం చేసావు బుడ్డి తప్పు నువ్వు? అది మధ్యలో దన్న పై అన్నాను అనుకోని. ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం అంటే సరిపోతాము. ఏంటంటే ఒకటి పొడుగు 2 లాంగ్ లాగా, ఒకటి షార్ట్ 2 లాంగ్. అటు కనిపిస్తూ ఉంటాయి, పర్లేదా? ఏంటి మా బ్లాక్ కర్టన్స్ అవి స్టాండ్స్ కనిపివు. అదే అది ఇప్పుడు ఇట్లా ట్విస్ట్ చేస్తున్నా. ఇంకొకటి ఉంది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. దానికి పిన్ని పెట్టరా పెద్ది, పెట్టేసి ఇంకో దాన్ని కూడా అన్ని కిందకి. Se acabó. Free drinks in the house.